హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా మీకు ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. చక్కగా నేనైతే వేడిగా టీ, అలాగే ఇంకా చెకోడీలండి. ఇంకా అవి పక్కన పెట్టుకొని చక్కగా ఇంకా టీ తాగుతూ చెకోడీ తింటూ అయితే మార్నింగ్ టైం చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంకా చాలా చలిగా ఉంది కదా, ఇంక ఇక్కడ నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని బ్రష్ చేసుకొని హాట్ వాటర్ అయితే ముందే తాగేస్తానులేండి మార్నింగ్ లేవగానే. ఇంక ఇక్కడ కొన్ని పనులు చేశాక ఇంకా ప్రశాంతంగా ఇంకా చాయ్ అయితే పెట్టేసుకొని చక్కగా తినుకుంటూ చాయ్ అయితే తాగేస్తున్నానండి. ఇంకా వంట అదంతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా మా వారు ఇంకా ఇప్పుడే తనైతే ఇంకా స్నానంకి అయితే వెళ్ళారన్నమాట. తను వచ్చాక తనకి వడ్డించడం ఉంటుంది కదా, ఇంకా అలోగా నేనైతే టీ పెట్టేసుకొని ఇంకా టీ అయితే తాగేస్తున్నాను. బాగుంటుందండి. నాకు చాలా వరకు అయితే ఇలాగే అలవాటు, టీ తాగుతూ ఇలా తినడం అంటే నాకు ముందు నుంచి చాలా అలవాటు అన్నమాట. ఈ మధ్య చపాతీలు ఇంకా మిగలట్లేదులేండి, నైట్ వరకే సరిపోతున్నాయి. అంటే డైలీ కూడా చేయట్లేదు, 2 డేస్కి 3 డేస్కి ఒకసారి నైట్ చపాతీ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు చపాతీ ఉందనుకోండి, మార్నింగ్ టీలో చపాతీ తింటాను. లేదు అంటే ఏమైనా బిస్కెట్లు కానివ్వండి, ఏదో ఒకటైతే కంపల్సరీ ఉంటుందిలేండి. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. పూజ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. మార్నింగ్ టైం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అయితే వంటలోకి వచ్చేసి మార్నింగ్ పప్పు చేశానండి, పెసరపప్పు చేశానన్నమాట. ఇంకా మా వారు తినేసి వెళ్ళిపోయారు. తనకి గటక చేశాను, అలాగే పప్పు చేశాను, తినేసి వెళ్ళారు. ఇంకా చాలా రోజుల నుండి ఇంకా మనకి యూట్యూబ్లో ఇన్స్టా ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా మనకి ఇదొక ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండి. నేను ఎప్పటి నుండో అది చూస్తూ ఉన్నానన్నమాట. చేయడానికైతే వీల్లేదు. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఇంకా మాకు షష్ఠివారాలని చెప్పాను కదా, నెల మొత్తం కూడా ఏమి తినమనేసి. ఇంకా మొన్న అమావాస్య అయిపోయింది కాబట్టి ఇంకా అమావాస్యతో మాకు ఈ నెల అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాన్ వెజ్ తినొచ్చు ఫుల్గా, ఎగ్ అన్నీ కూడా తినేయచ్చు అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను కావలసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. చూసారు కదా, కొత్తిమీర అండి, అలాగే ఇంకా ఇది వచ్చేసి మెంతాకు, అది రావట్లేదు క్యాప్, చూసారా, మెంతి అండి. ఇంకా పక్కన వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న టమాటా అన్నమాట. అలాగే ఆమ్లెట్ వేయడానికి ఒక 2 ఎగ్స్, అలాగే ఇంకొక ఎగ్ ఏంటంటే ఉడకబెట్టానండి నేను. అది ఇంకా ఒకటి సరిపోతుంది కదా ఉడకబెట్టిన ఎగ్. ఇలా నేను మొత్తం మీద 3 ఎగ్స్తో నేనైతే ఈరోజు ఎగ్ ఏమంటారు దీని పేరు ఏంటోనండి, నాకేం తెలియదులే కానీ చాలా బాగా వైరల్ అయిందన్నమాట. చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఇంకెప్పటి నుంచో చేయాలి అని అనుకుంటున్నాను. నాకు ఈరోజు కుదిరిందండి. ఇంకా ఈరోజు అయితే మండే అన్నమాట. నిన్న సండే రోజు చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా సండే రోజు ఇంట్లో ఇంకా మటన్ కర్రీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ట్రై చేయలేదు. సర్లే అనేసి ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఎగ్ అన్నది చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా, నేనైతే ఈ కట్టర్లో వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న ముక్కలుగా కావాల్సినవి అయితే ఇందులో కట్ చేస్తాను. ఇందులోనే చిన్నగా నార్మల్గా కట్ చేశాను 4 ముక్కలు. అలా టమాటాలు వేశాను, ఒక 4 ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇందులో వేసి ఏం పెద్ద కష్టం కాదండి, ఇలా తిప్పుకోవడమే చాలా ఈజీ అండి. మనకి ఇంత చిన్న ముక్కలు ఏంటంటే మనం చాక్తో కూడా కట్ చేసినా రావు. నాకు ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు కూడా బాగుందండి. ఏదైనా కూడా మనము స్టార్టింగ్లో వచ్చిన వస్తువులు కొంటాం కదా అండి, అవి చాలా రోజులు ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఇంకా అవి తీసుకుంటాం చూడండి, మనకి ఇంక అందరూ చెప్పడం వల్లనో మనం చూడడం వల్ల చాలా లేట్గా తీసుకుంటామా, కొన్ని ఐటమ్స్ తొందరగా పాడైపోతాయండి. ఇదైతే మ్యాక్సిమం చాలా సంవత్సరాల కిందదండి. చూసారా, టమాటా ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఎంత బాగా చిన్న చిన్నగా కట్ అయ్యాయండి. సో నేనైతే చాలా వరకు ఇందులోనే చేస్తాను. ఇంతకుముందు మిరపకాయలు ఏవైనా కర్రీలోకి కావాలి అంటే దంచుకునేదాన్ని అండి. మనకి చిన్న రోలు ఉంటుంది కదా, అందులో దంచేదాన్ని, కానీ ఇంత బాగా కాకపోయేటివి. ఇందులో ఇప్పుడు నాకు మిరపకాయలు కూడా చిన్నగా ముక్కలు అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా ఇందులోనే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఉడకబెట్టిన ఎగ్ పక్కన పెట్టేసి ఇంకా 2 ఎగ్స్ కొట్టానండి. చూసారా, ఇలా బాగా కలుపుకుంటున్నాను.
ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. పైన వేయొచ్చు, పైన అయితే కొంచెం వేస్తానండి. ఎందుకంటే ఇందులో వేస్తేనే కలిసిపోయి చక్కగా ఉడుకుతుంది కదా అనేసి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. పైన కూడా కొంచెం చల్లుతానులేండి. ముందైతే ఇందులో నేను టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసాను. కొంచెం కారం వేసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ కూడా వేసానండి. 2 ఎగ్స్ కదా, సాల్ట్ కూడా వేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసి ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకుంటానండి. ఇది అంతా కూడా బాగా కలిస్తేనే బాగుంటుంది. పైన కూడా చల్లొచ్చు, కానీ ఏంటంటే మనకి అంతా కూడా మనకి అంటే ఉప్పు కారం టేస్ట్ పడుతుందో పడదో అన్నట్టుగా నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. అలా కూడా చేయొచ్చు, కాకపోతే నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇంక ఇదేంటంటే కొత్తిమీర, ఇంకా అలాగే కొంచెం మెంతాకు, ఇవి 2 కూడా వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. చూసారు కదా, ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇలా ఒకటి చిన్న మనకి పోపు కడాయి ఉంటుంది కదా, ఇది పెట్టి, ఇంకా ఇందులోనే కదా అండి ఇంకా మనం చూసిందంతా కూడా ఇలాంటి చిన్న బౌల్లోనే. సో ఇది ఏంటంటేనండి, ఇది కిందికి ఉందన్నమాట స్టాండ్, చూసారా? అది ఏంటంటే దాని కింద ఏమైనా పెట్టాల్సింది, నేను అసలు ఏం పెట్టలేదు. ఇలా అంటే ఒక్క పక్కకే ఇలా డౌన్ అయిపోతుందన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం గుడ్డుని ఏంటంటేనండి ఆయిల్లో ఫ్రై చేశాను కలర్ మారే వరకు. ఎందుకంటే ఎగ్ అన్నది కొంచెం ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా, నార్మల్గా అంటే పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అనేసి నేనైతే కొంచెం సేపు ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేశానండి. 2 వైపులా కూడా తిప్పుకుంటూ ఎగ్గును అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. బాగుంటుందండి ఎగ్ ఫ్రై. ఇలా చేసుకొని కూడా మనం ఎప్పుడైనా ఇందులో ఉప్పు కారం కలిపి ఇలా తిన్నామంటే చాలా బాగుంటుందండి, ఆయిల్లో ఫ్రై అయిన ఎగ్. ఇంతకు ముందు అయితే మా పిల్లలు ఉన్నప్పుడు అయితేనండి ఇలా ఫ్రై చేసిన ఎగ్లు నేను కర్రీ చేయకముందే వాళ్ళు చెరొకటి లేపేసేవాళ్ళు అన్నమాట. అలా ఉండేది పిల్లలతోటి. కాకపోతే దీనికి ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటామండి, ఎందుకంటే మనకి ఎగ్ అన్నది కొంచెం ఫ్రై కావాలి కాబట్టి. కాకపోతే టేస్ట్ ఓకేనండి, చాలా బాగుంది. అంటే నాకు మరీ పెద్దగా డిఫరెంట్గా అయితే ఏమీ అనిపించలేదు. అంటే ఆమ్లెట్ లాగానే ఉడికించిన ఎగ్ 2 కలిపి తిన్నాం కాబట్టి ఓకే, బాగుందండి. టేస్ట్ మాత్రం మరీ చాలా అని చెప్పలేను, నాకైతే ఆమ్లెట్ తిన్నట్టుగానే ఉంది. మరీ పెద్ద డిఫరెంట్గా అయితే ఏమీ అనిపించలేదులేండి. ఇక్కడైతే నేను కొట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసాను కదా, చూసారా? పైన మనకి మిరపకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు అవన్నీ కూడా పైన కనిపిస్తున్నాయి. కాబట్టి నేను అవి ఏమి వేయకుండా జస్ట్ కొంచెం కారం అయితే వేసుకున్నాను పైనుంచి, మంచి కలర్ఫుల్గా కనిపించడానికి. ఇంకా టేస్ట్ కావాల్సినంత సాల్ట్ ముందే వేసాను కాబట్టి పైనుంచి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను. నేను సాల్ట్ అదంతా ఇప్పుడు ఏం వేయలేదండి, జస్ట్ కారం మాత్రమే వేసాను. పైన కొంచెం ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నాను, చూసారా? అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అన్నమాట. ముందే వేసాను అవన్నీ కూడా నేను. కొంచెం టైం పడుతుందండి, అది మొత్తం కూడా నీట్గా మనకి రౌండ్గా కాలాకే మనం ఇలా తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం కాలిందన్నమాట. ముందు ఒక వైపు తిప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుతున్నానండి. అంటే నేను దాదాపుగా 3 టైమ్స్ తిప్పానండి. ఫస్ట్ ఒకసారి తిప్పేశాను, ఆ తర్వాత ఇదేంటంటే బ్యాక్ సైడ్ అండి, ఇంకా మనకి ఉన్న మిరపకాయలు, పచ్చిమిర్చి అవన్నీ పైనకి తేలుతాయి కదా, పైనకి వచ్చేసాయి. ఇంకా అడుగుకి వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉందన్నమాట. అలా అనేసి మళ్ళీ కొన్ని చల్లానండి. ఇవైతే నేను మామూలుగా కట్ చేసుకున్నవేనండి, ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదా, కొంచెం లావుగా ఉన్నాయి. సో ఇంక ఇదంతా కూడా ఒకసారి రౌండ్గా చూస్తూ ఇంకా నేను తిప్పానండి. నేనైతే అసలు వస్తుంది అనుకోలేదండి, నిజం చెప్తున్నాను. ఓకే, ఇది ఫెయిల్ అయిపోద్ది, ఇది రాదు అన్న అంటే డౌట్లోనే ఉన్నాను నేను. కానీ చాలా వరకు అయితే బెటర్ అండి. ఫస్ట్ టైం ఇలా ట్రై చేశానో లేదో సూపర్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది.
నాకైతే సాటిస్ఫైడ్ అండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా మనం ట్రై చేసినప్పుడు అది వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. మొత్తం మీద మనం కూడా ఇలా ట్రెండింగ్లో ఉన్న ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ చేసుకున్నామండి. సో ఇంకా మా వారు కూడా వచ్చారు, తనకొక ముక్క నేను ఒక ముక్క, ఇలా రెండైతే తిన్నామన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ టైంలో చేశానండి నేను, మార్నింగ్ కాదు. సో ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కూడా అయిపోయాక ఇంకా మేము తినేసాక మా వారు ఏంటంటే ఈరోజు మండే కాబట్టి ఇంకా మాకు మార్కెట్ ఉంటుందండి. ఇంకా మా వారు ఏంటంటే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఇంకా తినేసి కాసేపు టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు టైం అయితే 3 ఏమో అవుతుందండి, 3:30 కావచ్చు. ఇంక ఇప్పుడు లేచి ఇంకా ఇవన్నీ కూడా కూరగాయలన్నీ సర్దుకుంటున్నానండి. ఇంక ఇక్కడ క్యారెట్, బీట్రూట్ అండి. ఇవి ఏంటంటే ఇంకా నేను డైలీ కూడా జ్యూస్ చేస్తాను కదా అండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకుంటాం కదా, డైలీ తాగుతామన్నమాట. డైలీ 1 గ్లాస్ మార్నింగ్ తాగేస్తాము. అలా అనేసి ఇంకా తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మనకి ఉంటాయి కదా వెజిటేబుల్స్ బ్యాగ్స్, అందులో పెట్టేస్తున్నానండి. ఇవి నేను ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నానండి. ఇంతకుముందు పాతవి ఉండే, అవి కొంచెం పాడైపోయాయి, కొంచెం కాదు ఎక్కువగానే పాడైపోయాయి. ఇంకా నాకు చాలా రోజులైందండి, ఎక్కువ రోజులు కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాడొద్దు కదా అన్నట్టుగా ఇంకా వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చామన్నమాట. ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళామండి మేము. మాకు ఇక్కడ దగ్గరలో అంటే మాకు మంచిర్యాలేనండి డీమార్ట్ వెళ్ళాలి అంటే. ఇంకా మేము ఒక పని మీద అటు వెళ్ళినప్పుడు డీమార్ట్లో కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ ఉండేవన్నీ చేసుకున్నామన్నమాట. ఇంకా నాకు అక్కడ ఇవి కనిపించాయి, ఇంకా తీసుకున్నాం. ఎలాగో కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి కొత్త ఫ్రిడ్జ్లోకి కొత్తవి తీసుకున్నాను. సో అలా అన్నమాట. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్దుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఈ బాక్సెస్ అన్నీ ఏంటంటేనండి, వీటిలలో నేను కొత్తిమీర, అలాగే మెంతి, ఉల్లిగడ్డ ఆకు అంటే ఉల్లాకు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇలా నేను తుంచి నీట్గా చేసి ఆ బాక్స్లలో పెట్టి స్టోరేజ్ చేసుకుంటానండి. నాకు 1 వీక్ వరకు బాగా యూజ్ అవుతుంది. మనకి మధ్యలో కూడా వస్తాయండి అప్పుడప్పుడు, మన ఇంటి ముందుకు డైలీ వస్తాయి. ఎందుకంటే మాకు దగ్గరలో అంటే ఎక్కువగా కూరగాయలు పండించే ఊరుందండి, కన్నెపల్లి అని ఒక విలేజ్ ఉందన్నమాట. అక్కడ నుండి ఏంటంటే డైలీ మంచి ఫ్రెష్ కూరగాయలు వస్తాయండి, అన్నీ వస్తాయి. కాకపోతే వాళ్ళు మార్నింగ్ వస్తారండి, ఎప్పుడు అంటే 7కి 7:30కి అట్లా వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండరన్నమాట, వాళ్ళు అరుచుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూసి ఆపితేనే, ఒకవేళ చూసి ఆపితేనే వాళ్ళు ఆగుతారన్నమాట, లేదంటే వాళ్ళు వెహికల్స్ మీద వస్తారు కదా, ఇంకా వాళ్ళు ఎక్కువసేపు ఉండరండి, వెళ్ళిపోతారు. మళ్ళీ నేను ఉండేది ఇటు ముందుకుంటాను కాబట్టి నాకు బ్యాక్ సైడ్, మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి మెయిన్ రోడ్డు, అటు బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చేది వినిపించదన్నమాట. ఇంకెప్పుడైనా నేను ముగ్గు వేసుకుంటూ కింద ఉన్నాను అనుకోండి, చూస్తే తీసుకుంటాను. లేదని ఇంకా నేను పైనకి వచ్చానంటే ఇంకా కూరగాయలు అయితే ఇంకా మిస్ అయిపోతామన్నమాట. చాలా వరకు ఏంటంటే నేను, మా వారు ఏంటంటే ఎక్కువగా మండే రోజే తీసుకొస్తాడు. అంటే ఇట్లాంటివి పచ్చిమిరపకాయలు కానివ్వండి, టమాటాలు, అలాగే ఇలాంటి కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ మండే రోజే తెచ్చుకుంటాము. అప్పటికప్పుడు కావాల్సినవి మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర, తోటకూర, మనకి ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుండి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు కానివ్వండి, అలిచెంతకాయలు, అలాగే కొత్తిమీర, మెంతి ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రెష్గా తెస్తారండి. అలాంటివి నేను చూసినప్పుడైతే తీసుకుంటాను. చాలా వరకు నేనైతే కిందుంటే మాత్రం ఆపి మరీ ఇంకా తీసుకుంటానన్నమాట. ఇంకా నాకు వినిపించకుండా నేను పైన ఉన్నాను అనుకోండి, ఇంకా నాకు వినబడకపోతే మాత్రం తీసుకోను, అలా ఉంటుంది. ఇంక ఇక్కడ అన్నీ కూడా నేను ఇలా స్టోరేజ్ బ్యాగ్లలో పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నానన్నమాట. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అక్కడ సర్దడం కంటే ఈ బాక్సే తీసుకొచ్చి అన్నీ ఇందులోనే పెట్టి ఇంక అక్కడికి తీసుకెళ్ళి లోపల పెట్టేస్తానన్నమాట, ఫ్రిడ్జ్ లోపల. చూసారు కదా, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా వేటికవి నీట్గా పెట్టుకుంటానండి. ఈ 2 బాక్సులలో మనకి కొత్తిమీర ఆకు, మెంతాకు ఉందన్నమాట. ఇంకొక రౌండ్ బాక్స్లో ఏంటంటే ఉల్లిగడ్డ ఆకు ఉంది. అన్నీ కూడా ఎక్కడక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. డస్ట్బిన్లో వేయాల్సిన చెత్త అంతా కూడా ఒక కవర్లో వేసి పక్కకు పెట్టాను.
ఇంకా దీంట్లో వచ్చేసి బ్యాగ్లో వచ్చేసి ఏంటంటే తోటకూర అండి. ఇంకా అది రేపు మార్నింగ్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు నైట్ ఏంటంటే నేను టీవీ చూస్తూ అదంతా కూడా నీట్గా తుంచుకుంటానండి. ఇంకా మార్నింగ్ చేస్తాను. ఇంకా చెత్త అంతా కూడా జమ చేసింది తీసుకెళ్ళి బయట వేసి వచ్చాను. ఇంక ఇక్కడైతే కిచెన్ దగ్గరికి వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంతా కూడా ఈరోజు వీడియో షూట్ చేశానండి నేను. అంటే ఈరోజు డే అంతా కూడా ఎలా ఉంటుంది, నేను ఎలా వర్క్ చేసుకుంటాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా వారు పల్లికాయ తీసుకొచ్చారండి. మనకిప్పుడు మంచి పచ్చి పల్లికాయ దొరుకుతుంది కదా, తీసుకొచ్చారన్నమాట. ఇంకా నేనైతే వీటిని బాగా కడిగేస్తున్నాను. 1-2 సార్లు బాగా కడిగేసి నానబెట్టానండి. ఎందుకంటే పల్లికాయకి ఎక్కువగా మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. కొంచెం సేపు నానబెట్టామంటే మట్టి అంతా పోతుంది అనేసి ఆ తర్వాత వాటిని చక్కగా ఉడకబెట్టేస్తాను. ఇంకా పల్లికాయలు అయితే నేను ఉడకబెట్టేసి ఇంకా నేనైతే ఇప్పుడు పైనకి వచ్చేసానండి, టెరెస్ పైనకి వచ్చాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 5:30నో ఏమవుతుందండి. చూసారా అసలు ఎంత చీకటిగా అయిపోయిందంటేనండి, 5:30 కూడా కాలేదు. మా సైడ్ ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగానే చీకటి పడినట్టు అయిపోతుందన్నమాట. ఇంకా బట్టలు ఇలాగే వదిలేసాను అనుకోండి మార్నింగ్ వరకు, అవన్నీ కూడా మళ్ళీ చల్లబడిపోతాయి. అంటే ఎట్లాగో కొంచెం చల్లబడతాయి కదా చలికి. ఇంకా అలా అనేసి బట్టలన్నీ కూడా ఆరినవన్నీ కూడా ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. అలాగే మా వారివి షూలు కూడా ఈరోజు అంటే నీట్గా ఉతికేసానన్నమాట. ఉతకడం అంటే బ్రష్తో నీట్గా కడిగేసాను. వాటిని కూడా ఆరబెట్టాను, అవి కూడా చక్కగా ఆరిపోయాయి. ఇంకా అవన్నిటిని కూడా తీసుకొని ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళాలండి. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉందండి మాకు, ఇప్పుడు కర్రీకి అయితే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైము పప్పు తినేసాము. అలాగే చూసారు కదా ఎగ్ ఆమ్లెట్లు కూడా చేశాను. ఇంకా అవి కూడా ఇప్పుడు నైట్ డిన్నర్లోకి ఏంటంటే చపాతీ పిండి తడిపి చపాతీ చేస్తానండి. మా వారికి ఏంటంటే వెల్లుల్లి కారం చేసి చపాతీకి వేసిస్తాను, తనకు అట్లా ఇష్టం అన్నమాట. జొన్న రొట్టె కాదండి నేను చేసేది, గోధుమ పిండి రొట్టె. గోధుమ రొట్టె కూడా బాగుంటుందండి. వెల్లుల్లి కారం చపాతీ పైన వేసి నెయ్యితో అయినా పర్లేదు, ఆయిల్తో అయినా పర్లేదు వేసి ఇంకా చపాతీకి రాసి తిన్నామంటే చాలా బాగుంటుందండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మడత పెట్టుకున్న బట్టలన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక నైట్ అయితే సింక్లో గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నానండి. బ్రష్ చేసుకోవడం అయిపోయింది, హాట్ వాటర్ కూడా తాగేసాను. ఇక్కడైతే నేను జ్యూస్ రెడీ చేస్తున్నానండి. చూసారు కదా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా నిన్ననే తీసుకొచ్చారు కదా మండే రోజు. ఇవన్నీ నీట్గా చేసి ఇంకా జ్యూస్ అయితే పడుతున్నాను. నేను ఈ జ్యూస్ అయితే మాకు ఇప్పుడు 2 days అవుతుందండి. 2 daysకి సరిపడా చేస్తున్నాను అన్నమాట. ఈరోజు తాగేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ డేకి మాకు ఇద్దరికి 2 గ్లాసులు అయ్యే అంత చేస్తానన్నమాట. ఇంకా మేము తాగంగా కూడా కొంచెం మిగులుతుంది. చూసారు కదా ఇంత చిక్కగా అయితే ఉండదండి, కొంచెం వాటర్ వేస్తాను. మరీ పల్చగా కూడా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. మాదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే మనకి తాగేటప్పుడు తెలుస్తుంది అన్నమాట, చిక్కటి మరీ చిక్కదనం కాకుండా నార్మల్గా తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా ఇలా ఉండాలన్నమాట. చాలా బాగుంటుందండి. మాకైతే చాలా వరకు అలవాటు అయిపోయింది. ఎవరికైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ అయితే తాగండి. మీరు ట్రై చేయండి. కనీసం ఒక 1 week మీరు ట్రై చేశారనుకోండి మీకే అర్థమైపోతుంది. మీ బాడీలో చాలా ఎనర్జీ వస్తుందండి. చాలా అంటే ఏమంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే కొంచెం ఎవరికైనా నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయండి. మాకైతే అప్పుడప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉండేటివి, కొంచెం అట్లా నీరసంగా అట్లా ఉండేదన్నమాట. ఇంకా ఈ తాగడం అలవాటు అయినప్పటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఇక్కడైతే జ్యూస్ తీసుకెళ్ళాను, మా వారికి ఇచ్చేసాను, తను తాగేశారు. దాంతోపాటు మాట్లాడుకుంటూ నేను కూడా తాగేశాను అన్నమాట. ఇద్దరం తాగాము. ఇక్కడ మిగిలిన జ్యూస్ తీసుకెళ్ళి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను. ఇక్కడ కొంచెం పడిందండి జ్యూస్, అది తుడుస్తున్నాను. ఇంకా అలాగే వదిలేసాను అనుకోండి.
ఇంకా మనకి రెడ్ కలర్ కాబట్టి అక్కడ కొంచెం మరకలాగా కనిపిస్తుంది. బీట్రూట్ ఏంటంటేనండి మరక అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.